కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని మాజీ ఎమ్మెల్యే వర్మ గెస్ట్ హౌస్లో టీడీపీ పిఠాపురం నియోజకవర్గ కార్యకర్తల సమన్వయ కమిటీ సమావేశం వర్మ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ చిరంజీవి, టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ మాట్లాడుతూ, పార్టీ అధికారంలోకి రావడానికి ప్రతి కార్యకర్త ఎలా అయితే కష్టపడ్డాడో ఇప్పుడు కూడా అదే విధంగా పనిచేసి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు కూటమి తరపున ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం. పేరాభక్తుల రాజశేఖర్ను కూడా గెలిపించుకుని పార్టీ గౌరవాన్ని నిలబెట్టుకుందామని నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పేరాభక్తుల రాజశేఖర్ గెలుపు విషయమై కార్యకర్తలు, నాయకులతో సమీక్ష జరిపి కార్యాచరణ రూపొందించారు. రాజశేఖర్ని గెలిపించవలసిన బాధ్యత ఉంది. దీనికి తగ్గట్టు అందరూ కూర్చుని కార్యాచరణ చేసుకోవడం. మనకి పార్టీకి పెద్ద వ్యవస్థ ఉంది అంటే తక్కువ ఓట్లు, ఎక్కువ శ్రమ కూడా ఉండదు. తక్కువ ఓట్లు కొంచెం ఎక్కువ సమయం వాళ్ళు కేటాయిస్తే మంచి పార్టీకి మొట్టమొదట విజయం ఇచ్చి కార్యకర్తల్లో ఉత్తేజం ఇచ్చిన మరి అందులో ఆయన విజయంలో మన పిఠాపురం నియోజకవర్గం కూడా భాగస్వామ్యం ఉంది. దగ్గర 20 రోజులు చిల్లర పనిచేశాం. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ చిరంజీవి గారిని ఆయన యొక్క సందేశం ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఓటుగా నమోదు చేసి మరి మనం ఇచ్చిన టార్గెట్ కంట మరి ఎక్కువ చేశారు. ఈ పిఠాపురం నియోజకవర్గం 7,900 పైచిలకు అయినాయి. ఇంకా కూడా ఎవరన్నా ఉన్నా కూడా ఆన్లైన్లో చేసుకోవచ్చు. ఎవరన్నా మన కుటుంబ సభ్యులు ఎవరైనా ఇంకా మిగిలిన ఆన్లైన్ ఇంకా ఎలక్షన్ 15 రోజులు 10 రోజులు ఉన్నదిగా కూడా ఆన్లైన్ ఉంటారు. అది కూడా మనం ఆన్లైన్లో మనం చేసుకోవచ్చు. చెప్తే మన పార్టీ ఆఫీస్లో దానికి సంబంధించిన ప్రత్యేకమైన యంత్రాంగం ఉంది కాబట్టి ఇంకా ఎవరైనా 1, 6, 10 మిగిలిపోయినా కూడా చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా ఇది మరి ఎలక్షన్కి 2వ ఘట్టం. ఓటర్ నమోదైన తర్వాత ప్రతి ఓటర్ని మనం కలవాలి. అభ్యర్థిగా మరి నేను 34 నియోజకవర్గాలు, ఇప్పుడే మా ఎమ్మెల్సీ గారు అన్ని వివరాలు కూడా చిరంజీవి గారు చెప్తారు. నియోజకవర్గాలు మీటింగ్ పెట్టుకోవడానికి మాకు 10 రోజులు సరిపోతుంది. మిగిలిన 30 రోజులు మిగులుతాయి. కానీ నియోజకవర్గాలు 34 ఉన్నాయి. అలాగే ప్రతి నియోజకవర్గం ఒక రోజు నుంచి నాకు అవకాశం ఉండదు కాబట్టి సో పేరాభక్తులు రాజశేఖర్ పేరుంది, ఫోటో ఉంది. ఆ ఫోటోకి ఎదురుగా పేరాభక్తులు రాజశేఖర్ మనం గెలిపించాలి కాబట్టి ఆ ఫోటోకి ఎదురుగా 1 వేసి వచ్చేయాలి. 1 వేసి వచ్చేయడమే మన పని. కాబట్టి టిక్కు పెట్టడం కానీ, ఇంటూ పెట్టడం కానీ, చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమతో జై చంద్రన్న, జై లోకేష్ అని రాయడం కానీ చేయకూడదు. అట్లా చేస్తే ఆ ఓటు ఇన్వాలిడ్ అయిపోతుంది. ఆ ఓటు చెల్లదు. కాబట్టి ఈ విషయాన్ని మనం ఓటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పాల్సిన బాధ్యత మీ అందరికీ ఉంటుంది. రెండవది, ఇందులో గెలుపు విధానం ఏంటి? చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి మనం. ఇందులో గెలుపు విధానం ఎలా ఉంటుందంటే, ఎమ్మెల్యే ఎన్నికలో 5 పోటీ చేస్తే 5లో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళు గెలిచినట్టు. సర్పంచ్ ఎన్నికలో 3-4 పోటీ చేస్తే ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళు గెలిచినట్టే. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికి ఎక్కువ అధికారంలో ఉన్నప్పుడు కులాలు వస్తారు, అపోజిషన్లో ఉన్నప్పుడు మనం అందరం కూడా కష్టపడి పార్టీని బతికించుకున్నాం. దాంట్లో భాగంగానే ఎమ్మెల్సీలు కూడా ఎలక్షన్ ముందు 3 ఎమ్మెల్సీలు మనకు వచ్చాయి అంటే జనాల్లో మార్పే కాదు, మన కష్టం కూడా. ఆ మార్పు ఏ విధంగా వచ్చింది? మనం పడ్డ కష్టం వల్ల మార్పు వచ్చింది. దాంట్లో భాగంగా 3 కూడా ఎమ్మెల్సీలు మనకి ఇవ్వడం జరిగింది. అప్పుడు నెగ్గినా ఓడినా పెద్ద సమస్య ఉండదు. ఈరోజు అధికారంలో ఉన్నాం, మంచి ప్రభుత్వం అని ప్రతి గడపకి కూడా తట్టి స్టిక్కర్లు కూడా అంటించాం మనం. అది మంచి ప్రభుత్వమా కాదా అన్నది జనాలు డిసైడ్ చేయాలి. ఆ డిసైడ్ చేయాలి అంటే ఈరోజు మనం ఎమ్మెల్సీని ఖచ్చితంగా లెక్కించి తీరుకోవాలి. ఆ తీరినప్పుడే మన కష్టం మళ్ళీ తెలుగుదేశం పార్టీకి తిరుగు లేదురా బాబు అనిపించే విధంగా రాష్ట్రానికి చాటి చెప్పాలి అంటే